गणनायक तू सिद्धि विनायक विनायका तू धनदायक तू वक्रतुंड तू एकदंत तू गुणाधीश तू धूम्रवर्ण तू लंबोदर तू गजानना तू श्रीगणद विकट तू श्री गणेश तू विघ्नराज तू सुखकर्ता तू दुःखहर्ता तू गणाधीप तू उमासूत तू गणाधीश तू मुरारमी प्रथमपति तू शिवनंदन तू गंभीरा गुण विघ्ननाशी तू कुंजर तुंड तू मोदक प्रिय तू शंकर గట్టిగా ఇంకా గట్టిగా టైం మనము 7:30 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దాదాపు 8 కావస్తుంది. నేను మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలను. 12-1 గంట అయినా సరే ఉంటారా అందరు? మరి గట్టి చెప్పాలి, ఉంటారా? వెరీ గుడ్. ఈసారి మంచి కొద్దిగా ఉంటాడు. కమిట్మెంట్ ఈయన రారా అంటే రాడు, వద్దురా అన్నప్పుడు సడన్గా వస్తాడు. వాడితో మాకు ఎప్పుడు తలనొప్పే. అతను ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే అవసరం లేదనుకున్నప్పుడు మాత్రము ఊడి పడతాడు గబక్కున. సో అలాంటి క్యాండిడేట్ ఈ సంవత్సరం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మీ అందరం చాలా కష్టాల్లో ఉన్నారు ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన ఊరు నుంచి యూత్ అందరూ ఆల్రెడీ ఇతర దేశాలకు అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు చిన్నగా. ఇక్కడేమో పిల్లలు లేరు. ఒకనొక స్టేజ్లో ఈవెంట్ ఈ సంవత్సరం జరుగుద్దా జరగదా అన్నటువంటి డైలమా కూడా వచ్చేసింది. అలాంటి పరిస్థితిలో చాలా మంది సపోర్ట్, ముఖ్యంగా సీనియర్స్ చాలా మంది సపోర్ట్ తోటి అప్పటికప్పుడు డిసెంబర్ 20-25 తారీఖులో అనుకొని ఈవెంట్ని చేద్దాం అనుకుని కూడా అప్పటికప్పుడు మొదలు పెట్టుకొని చాలా కష్టపడి చాలా తక్కువ టైంలో సాధ్యమైనంత వరకు బాగా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి చేయడానికి మొదలు పెట్టాము. ఇలాంటి టైంలో యాంకరింగ్ చేయడానికి ఎవరన్నా ఉన్నారా అని ఒకసారి ఆలోచించాము. మేము ఒక్కడ కూడా కనపడలే మాకైతే. ఆపద్బంధువులాగా ఆ అనూహ్యమైన వ్యక్తి వచ్చిండు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకా నేను మీకు గ్యారంటీగా ఖచ్చితంగా బోర్ కొడతా. మీకు నేను బోరు కొట్టని ఫేస్ ఒకటి ఉంది, మీకు పక్కాగా బోరు కొట్టని ఫేస్ ఒకటి. మనిషి అందగాడు, కొద్దిగా ఉంటాడు, సినిమాలో ట్రై చేసి యాక్చువల్గా వాడు చాలా మంది చెప్పారు కానీ వాడే వినట్లేదు. చివరికి పోయి తెనాలికి అల్లుడే కూర్చున్నాడు మన ఊరు నుంచి పోయి. సో వీఆర్ వెల్కమింగ్ నన్ అదర్ దాన్ పవన్. ఒకసారి వెంకీకి వేసుకోవాలి. జోష్ లేదు. ఈ ఇంట్లోకి ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. సరే, ఎవ్రీ ఇయర్ ఒకే ఫేస్ చూసి బోర్ కొడుతుందని మధ్య మధ్య గ్యాప్ ఇస్తా ఉన్నాము. సో ఈ ఇయర్ ఎంజాయ్మెంట్ని డబుల్ చేసుకుందామా? లేదు, సౌండ్ వినిపించట్లేదు. చికెన్ తినలేదా? తిన్నావా? మరి సౌండ్ ఏది? సరే, మీలో జోష్ పెంచాలంటే ఒక గేమ్ పెడుతున్నాను. ఈ ఇయర్ బిగ్ బాస్ చూస్తారు కదా అందరి ఇంట్లో.
చూస్తారు ఎందుకు చూడరు, పక్కన వాళ్ళలో చుట్టూ అలవాటు కదా మనకి. సో బిగ్ బాస్లో ఒక సూపర్ పవర్ ఇస్తారు కదా కంటెస్టెంట్కి, ఇస్తారా సూపర్ పవర్? సో అలానే ఈ ఇయర్ మేము కూడా ఒక సూపర్ పవర్ ఇద్దాం అనుకుంటున్నాం. బాయ్స్కి గర్ల్స్కి మధ్య కాంపిటీషన్ ఇయర్. ఓకే, ఎవరైతే ఎక్కువ అరుస్తారో, ఎవరైతే ఎక్కువ పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత బాయ్స్ గెలిస్తే బాయ్స్కి ఒక సూపర్ పవర్ ఇస్తాము, అలాగే గర్ల్స్ గెలిస్తే గర్ల్కి సూపర్ పవర్ ఇస్తారు. ఈ సూపర్ పవర్ ఏంటంటే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పర్ఫామ్ చేయాలి. ఓకేనా బాయ్స్? ఓకేనా? వాళ్ళకి ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చేసింది. గర్ల్స్ ఓకేనా? బాయ్స్ ఓకేనా? గర్ల్స్ ఓకేనా? గర్ల్స్లో పవర్ లేదా? మీ ఇష్టం, నెక్స్ట్ ఇయర్ టాస్ చేయాల్సి వస్తుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఎవరైనా నాన్నమ్మలు అమ్మమ్మలు ఉంటే తెచ్చేసుకోండి. ఓకేనా గర్ల్స్? వాళ్ళ పని ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీకు తెలియకుండా. మేము ఈవెంట్ మధ్య మధ్యలో కొన్ని కుళ్ళిపోయిన మాడిపోయిన జోకులు వేస్తూ ఉంటాం అనమాట. వాటికి ఎవరైతే జబర్దస్త్లో హోస్ట్ లాగా పెద్ద పెద్దగా నవ్వుతారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తాము. ఎవరైతే నవ్వకుండా ఇప్పుడు ఇలా సైలెంట్గా కూర్చున్నారు కదా, అలా కూర్చుంటారో వాళ్ళందరికీ ఒక పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఈ ఇయర్ ఎంతైతే డొనేషన్ ఇచ్చారో ఆ డొనేషన్కి డబ్బులు ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్. ఓకేనా? ఆల్రెడీ మా ఏజెంట్స్ నోట్ డౌన్ చేశారు. ఈ కులిపోయిన జోకి ఎవరు నవ్వలేదు. ఓకే ఓకే మనం 5 years నుంచి జరుపుకుంటున్నాం ఫెస్టివల్ని. జరుపుకుంటున్నామా? సో ఈ 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్న మన కమిటీకి, వాలంటీర్స్కి అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. సరిపోలేదు, ఇంకా గట్టిగా. మనకి 5 years బ్యాక్ దాకా కూడా సంక్రాంతి అంటే ఏమొస్తాం లేరా, మహా అయితే సెలవులు, ఒక రోజు సెలవు, ఇంటికి వెళ్తాము. పెళ్లిగానే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళంగానే ఏమంటారు, జాబ్. మనందరినీ సంక్రాంతి అంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామా అనేలాగా చేసిన మన కమిటీ వాళ్ళందరికీ ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేశారా? ఎడ్ల పందాలంట, టాటర్ పోటీలంట, ఇంకేం చేశారు? ఈసారి ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఈరోజు ఈవెంట్లో చాలా మంది సర్ప్రైజ్ గెస్ట్లు ఉన్నారు, చాలా మంది సర్ప్రైజ్ గెటప్లు ఉన్నాయి, చాలా స్కిట్లు ఉన్నాయి, క్రేజీ డాన్స్లు ఉన్నాయి, ఇంకా క్రేజీ డాన్స్ మూవ్స్ ఉన్నాయి. అందరూ రెడీనా? బాయ్స్, గర్ల్స్, ఈసారి గర్ల్స్ డామినేట్ చేస్తున్నారు. గర్ల్స్ సెకండ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న గెస్ట్ ప్రోగ్రామ్ పెడదాము. ఈ సంవత్సరం చాలా మంది చాలా గెటప్ వేసుకొస్తున్నారు. సో అందులో వన్ ఆఫ్ ద గెటప్ ఏంటంటే శివుడుగా వేస్తున్నారు. సో ఎవరైనా గెస్ట్ చేయగలరా శివుడు ఎవరనేది? గెస్ట్ చేస్తా ఉండండి, నేను మధ్యలో వస్తాను. మీ దగ్గరకు వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్కిట్లో కానీ ఏదో ఒక టాస్క్లో కానీ ఈరోజు స్టేజ్ మీదకి వస్తారు. ఈ సంవత్సరం ఎవరైతే వచ్చారో అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అక్కడ కింద కూర్చున్న వాళ్ళ నుంచి రావాలి. రెడీనా?
జూనియర్ కె లోకేష్ రన్నర్ పి ఫణీంద్ర. సబ్ జూనియర్ విన్నర్ విక్రమాదిత్య రన్నర్ విశాల్. గర్ల్స్ విన్నర్ రేణుక లాస్య. స్టేజ్ దగ్గర కావాలి. గట్టిగా కొట్టాలి, చెప్పండి, అసలు ఏం వినిపించట్లేదు.
ఈసారి ఈక్వల్ అయిపోయింది. ఇందాక బాయ్స్ గెలిచారు, ఇప్పుడు గర్ల్స్ గెలిచారు. 1-1. ఓకే, 1 more time బాయ్స్. గర్ల్స్ 2 బాయ్స్ 1. నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ జస్విత, హితిక. రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా, ముల్లైనా పూలైనా కోమకు పోసి కదా, గిర్ర 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 గింగిరా గిరే సరస
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారా చూడటానికి? స్టేజ్ మీద కనిపిస్తున్నారా మీకు? ఫస్ట్ జూనియర్ విన్నర్స్ మనోజ్ కుమార్, మహేశ్వరచారి. రన్నర్స్ అద్వైత్, కే నందు. గట్టిగా చెప్పండి ప్లీజ్. నమ్మట్లేదు, వాళ్ళ పేర్లన్నీ వస్తున్నాయి ఒక్కోటి. ఎవరైతే లీస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం, ముందే చెప్తున్నా. ఓకేనా బాయ్స్? బాయ్స్ గర్ల్స్ కూర్చోవాలి ప్లీజ్, లేకపోతే వెనకాల కనిపించట్లేదు.
అందరూ నూతన బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వేద బ్రాహ్మణి రెడీగా ఉన్న నెక్స్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ జయంతిక సిరి శాన్వి రెడీగా ఉన్నారా? స్టేజ్ దగ్గరికి రావాలి. వేద బ్రాహ్మణి స్టేజ్ దగ్గరికి రావాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. క్యారమ్ గర్ల్స్ విన్నర్ సీనియర్స్ శ్రావణి రేణుక స్టేజ్ దగ్గరికి రావాలి. క్యారమ్ సీనియర్ రన్నర్స్ గాయత్రి ఇషా. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏది ఒకసారి మామయ్య దానిలో ఎన్నిసార్లు మామయ్య అనిపిస్తారు బాబు. నెక్స్ట్ క్యారమ్స్ విన్నర్స్ గోలా అనుష గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి రావాలి. ఓకే మధ్యలోకి రండి. గర్ల్స్ క్యారమ్స్ విన్నర్స్ సీనియర్స్ శ్రావణి రేణుక రన్నర్స్ గాయత్రి ఇషా స్టేజ్ మీదకి రావాలి. విన్నర్స్ జూనియర్స్ మోహన అనుశ్రీ రన్నర్స్ నోత్రశ్రీ నర్మదా.
నెక్స్ట్ మన ముందుకి శివుడు, వినాయకుడు, నారద మహర్షి, పార్వతి వస్తున్నారు. రెడీగా ఉన్నారా? రెడీనా? మీరు మీరు అవ్వకపోతే వాళ్ళు రాదు, మీ ఇష్టం.
అయితే కావాల్సింది నెక్స్ట్ కిందకు వస్తున్నాము, మీరందరూ ఆలోచించుండండి. వాళ్ళు వచ్చే లోపల వాళ్ళు ఎంటర్ వచ్చిన తర్వాత సాంగ్ పెట్టేసే మనం
ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాలదు. కైలా హాయ్ కైలా, కైలా హాయ్ కైలా, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమంటే చిన్నకుండా చాలదు. కైలా హాయ్ కైలా, కైలా హాయ్ కైలా, నువ్వు లేకపోతే దిక్కు తోచదు, చల్లగాలి కూడా ఇటు వీచదు, ఈ మనసిక ఎవరికి ఇవ్వదు, నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు.
నాగరి చరిత్ర. గర్ల్స్ 1 కదా, అంతేగా? బాయ్స్ 3 గర్ల్స్ 1 అంతేగా? అంతే కదా? కాదా? సరే, బాయ్స్ గర్ల్స్ ఓకే, గర్ల్స్ 4 బాయ్స్ 1 ఓకే. మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు? మాటలు బాగా నేర్చావే, తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టితే. అమ్మ ఆజ్ఞ. మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలియదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. ఈ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచార, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల వెయ్యి చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా? జై మాతా! అయ్యో, అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేసాను. జై మాతా! జై మాతా! ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేశావా? పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో రేఖలు చెట్టుకుని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు.
ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజకర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కులు తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకు తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కులు తలపెట్టి దక్షిణం అంటే యమస్థానం, మృత్యువుని చెడుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కులు తలపెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు. అదిగో అది చూడు, అక్కడ పడుతుంది. నీ ముద్దు మాటలు చదివి తీరా వినలేకపోయానే. పరమేశ్వర, ఈ హత్య మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠగా వద్దు వద్దు. చంద్రబింబం వంటి చక్కని మాము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేదు. కాత్యాయని, నీ బిడ్డడు కారణ జన్మ మూషికుని హంతముందించడకే అవతరించాడు. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు ద్విరూపుడు కావాలనని కదా దైవ నిర్ణయం. ఏనుగుదల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాం. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కారణంగా చిరంజీవిని చేయి. భగవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. చిరంజీవి, వీరే నీ పితృదేవుడు పరమేశ్వరుడు. వందనాలు వందనాలు వందనాలు. Watch Volga videos. Subscribe. Please subscribe. Anisha, Monica, runners Hema, Sri Lakshmi, juniors winners Hema, Sri Lakshmi, Sinika, senior runners.
కోయిలా పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు దాచమంటే చిన్ని గుండె చాలదు కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా నువ్వు లేకపోతే దిక్కు తోచదు చల్లగాలి కూడా ఇటు వీచదు ఒకసారి ఎవరికి ఇవ్వదు నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు నా ప్రేమ ఏమో ఊహలకి అందదు నీకు తప్ప ఎవరికి చెందదు కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా చెక్కలైన చుక్కలాంటి కోయిలా చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిలా చెక్కలైన చెక్కలేని చెక్కెళ్ళున్న కోయిలా ఎక్కడికంటే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిలా చెక్కలైన చెక్కలేని చెక్కెళ్ళున్న కోయిల ఎక్కడికంటే
బాబు River starting, third prize, Sheikh Meerawali, 230 feet stand. Thank you.
ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నావే వైబ్ ఉందిలే కదులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలలా ఉలలా డబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా బిడి నీ చెయ్యే ఎత్తుగా
బాస్ లేకపోతే ఫస్ట్ ఇయర్ మనం రావి చెట్టు కింద మొదలు పెట్టాం. ఏ రావి చెట్టు? ఎక్కడ? ఆంజనేయ స్వామి గుడి దగ్గర రావి చెట్టు కింద మొదలు పెట్టాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఏందో ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, రోడ్డు అవతల వేశారు, మళ్ళీ రోడ్డు అవతల నుంచి రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చారు. ఇలాంటి ఈవెంట్లు చేయాలంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు అనుకుంటే అవదండి. ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏముందిలే, గేమ్స్ ఆడించడమే కదా, ఏముంది, వాళ్ళు వచ్చి ఆడమంటే ఆడతారు, పాడమంటే పాడతారు అనుకుంటారు. కానీ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి కమిటీ వాళ్ళు పడే కష్టం నిజంగా మీరు ఓన్లీ 3 days చూస్తుంటారు. దాని వెనకాల కనీసం ఒక 2 weeks 3 weeks నుంచి వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని నిద్ర లేకుండా ఆఫీసుల్లో కాల్స్ అటెండ్ అవుతూ ఆఫీసుల్లో బాస్ లేదో అంటే వాళ్ళకి ఏదో సాకులు చెప్పొచ్చి కష్టపడటం అంత ఈజీ కాదు. అందుకోసం వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సో చేసేవాళ్ళు ఉండాలి. చేసేవాళ్ళు ఉంటేనే సరిపోదు, దానికి కావాల్సిన డబ్బులు కూడా కావాలి. సో డబ్బులు లేకపోతే ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు కదా. సో అలానే అడిగిన వెంటనే ఎవ్రీ ఇయర్ మనకి అట్లీస్ట్ ఒక 1 lakh దాకా డొనేషన్లు వచ్చేదండి. ఈసారి కొంచెం గ్రాండ్గా చేద్దామని ఎప్పుడైతే మనం డొనేషన్ అడగడం మొదలుపెట్టామో సర్ప్రైజింగ్గా ఎవ్రీ ఇయర్ కలెక్ట్ అయ్యేదానికి డబుల్ కలెక్ట్ అయింది. అందుకోసం ఒక్కసారి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే డొనేషన్ లేకపోతే ఎంతమంది ఉన్నా కానీ ఏం చేయలేము. ఎందుకంటే అట్ ద ఎండ్ మనీ ఇస్తేనే ఎవడైనా వచ్చేది. లైట్లు వేయాలన్నా కానీ, కరెంటు పోయినా కానీ, జనరేటర్ కావాలన్నా డబ్బులు కావాల్సిందే. వాటర్ కూడా క్వార్టర్లకు డబ్బులు ఎవరు తెచ్చుకోవాల్సిందే. సో అందుకోసం అందరూ వాళ్ళ జాబుల్ని పక్కన పెట్టి మరీ వచ్చి ఇంతసేపు కష్టపడి చేసినందుకు కమిటీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అందరికీ. ఎందుకంటే మెమరబుల్ సంక్రాంతి ఇచ్చారా లేదా? ఈ లేదంటే నేను నీకు డాన్స్ ఇవ్వరు. సరే, మనం మళ్ళీ బ్యాక్ టు కౌంట్. అబ్బాయిలు ఎంత, అమ్మాయిలు ఎంత? అబ్బాయిలు 4, అబ్బాయిలు 5, అమ్మాయిలు 4. ఓకే బాయ్స్, గర్ల్స్ నెక్స్ట్ రెడీగా ఉండండి అబ్బాయిలు. సరే, ఈ సంవత్సరం మనం అనుకున్నాం కదా, కొత్తగా 2 కండక్ట్ చేశాము. ఒకటి రివర్స్ స్టార్టరింగ్, రెండోది ఎద్దుల పందాలు. సో ఎద్దుల పందాల్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ మధ్యకుంట వెంకటేశ్వర్లు అండ్ లక్ష్మీనారాయణ అండ్ టీమ్. మధ్యకుంట వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ అండ్ టీమ్ ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలి. ఎద్దుల పందాల్లో ఫస్ట్ ప్రైజ్ బొర్రా సైదయ్య గారు స్టేజ్ దగ్గర కావాలి గిఫ్ట్ ఇవ్వడానికి. సెకండ్ ప్రైజ్ ఇర్లా సైదయ్య శ్రీను అండ్ టీమ్. హలో, మా టేబుల్లో గడుపుడు రామలింగయ్య, కాపర్తి సాయి, హలో ప్రవీణ్, పోలీ ప్రవీణ్, ఎద్దుల పందాలు ఫస్ట్ ప్రైజ్ మధ్యకుంట లక్ష్మీనారాయణ అండ్ టీమ్. 3800 అడుగులు లాగిందండి ఎద్దులు. ఫస్ట్ ప్రైజ్ 6116 ఎద్దుల పందాలకి ఫస్ట్ ప్రైజ్. యానాల వెంకటరామ గారు అక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి రావాలి. సెకండ్ ప్రైజ్ ఇర్లా శివరామన్ మట్టార్లు 2960 అడుగులు లాగిన ఎద్దులు. పాడిబండ్ల నరసింహరావు, చుండు శ్రీకాంత్, జాస్టి శేఖర్. ఎడ్ల పందాలు సెకండ్ ప్రైజ్
గిర్రా గిర్రా తిప్పేసావే పువ్వుల పట్టికే నా ప్రాణం చుట్టావే నువ్వు వెళ్ళే దారంతా అరే గల్లు గల్లు మోగించావే వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకోలేను డబ్బే కొట్టి చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడిని మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నా నాకు నిన్ను నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కవిల కావ్యం రాసుకుంటా ఎడారిలా ఉండే నాను సింధు నదై పొంగావే ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే కల్లంతయ్యా బాధనే భరించడం అందులోంచి బయటకి రావడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారే వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకోలేదు ఇంతలా నీ చుక్కాలాగా మనసే నాడు ఊగలేదు దాయి దాయి అంటూ ఉంటే చందా మామై వచ్చావే ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానా ఏ సౌండ్ కి నరుకుతానా నాకే తెలీదు కొడాక. బహు కూడా అందదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే దండం పెడతాం. ఏ ప్రభు